రైట్. బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ నిజంగానే ఒకటయ్యారా? దోస్త్ మేరా దోస్త్ అంటూ జుగల్బందీ పాడుకుంటూ ఈ మెట్రో జర్నీ, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న ఈ మెట్రో జర్నీని బీఆర్ఎస్ ఎలా చూస్తోంది? రోజా గారు గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మేడం ఇది అంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా. చాలా స్పష్టంగా మీకు మెట్రో మీరు పేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూడండి, లెటర్ ఎవరికి రాయాలి, ఎవరి దగ్గర ఎవరు అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోవాలి ఇష్యూ అనేది చాలా క్లియర్ గా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. మీరు చూస్తే ఇన్నిసార్లు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఇద్దరు చెప్పారు మేడం, చాలా స్పష్టం తేట తెల్లం అవుతుంది. అక్కడ 70 సార్లు కిషన్ రెడ్డి గారు చెప్తేనే కేంద్ర ప్రభుత్వం లేదా మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, లేకపోతే మనోహర్ లాల్ ఖట్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, లేకపోతే అశ్వనీ వైష్ణవ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, మనకు చాలా క్లియర్ అర్థమవుతుంది. మరి ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారిని ఎందుకు లాగినట్టు అంటే కిషన్ రెడ్డి గారు ఇప్పిస్తేనే అపాయింట్మెంట్ దొరికితే కిషన్ రెడ్డి గారు ఆపితే ఆ నిధులు కూడా అయిపోతాయిగా. నేనదే అంటున్నా, అసలు అక్కడ అటువంటిది లేనే లేదు. కాబట్టి ఇక్కడ కావాలని బట్టగాల్చి మీదేసి అంటే రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు మేడం. అంటే ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ దీన్ని కరెక్ట్ గా మాట్లాడి ఒత్తి పలికి ఒత్తి పట్టి నిధులు తీసుకురావాలి అనేది లేదు. కాబట్టి బట్టగాచి మీదేయాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధుల్ని ఏ విధంగా రాబట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్న దాంట్లో భాగంగా మేము బడే బై చోటే బై అని చెప్పేసి అనుకొని కలిసిమెలిసి ఉంటున్నామని అని అనేక సార్లు ప్రకటించారు కదా వీళ్ళు, కాంగ్రెస్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మరి కలిసే ఉన్నారు కదా, తేడా ఎక్కడొచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? ఒకటి. రెండోది ఏంటంటే అసలు మెట్రోకు సంబంధించిన ఇష్యూలో మీరు ఎక్కడైనా ప్రభుత్వము అధికారికంగా క్యాబినెట్ లో చర్చించిందా? 13,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి మనకు అప్పు తీసుకున్నారు, ఏ కంపెనీ నుంచి, ఏ దేశం నుంచి అని అధికారిక లెక్కలు ఉన్నాయి. అంటే మాటల్లో కాదు, నరసయ్య గౌడ్ గారో లేదా నేనో లేకపోతే సాదిక్ గారో లేకపోతే దిలీప్ గారో మాట్లాడుకున్నట్టు కాదు, అఫీషియల్ గా డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వము ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ లో జరిగిన నిర్ణయాల్ని అనౌన్స్ చేస్తుంది. కానీ ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఏ సందర్భంలోనైనా మెట్రోకు సంబంధించిన ఇష్యూ ప్రెస్ మీట్ లో చెప్పిన సందర్భం ఏమైనా ఉందో చెప్పండి, నేను మర్చిపోతే మీరు గుర్తు చేయండి, లేదా ఈ నలుగురిలో ఎవరైనా గుర్తుంటే చెప్పండి దయచేసి. నాకైతే తెలియదు, నాకు ఇప్పటిదాకా లేదు. అంటే మాట వరుసకు మాట్లాడడం తప్ప క్యాబినెట్ లో చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయంలో భాగంగా మేము ఇది చేస్తున్నామని చెప్పేసి అన్న సందర్భాలు దాఖలాలు లేవు. అదే విధంగా పరాయి దేశం నుంచి 13,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటున్నాము, ఇగో దానికి సంబంధించిన ఒప్పందాలు ఇవి, దానికి సంబంధించిన వడ్డీ రేట్ ఇది అని చెప్పేసి ఎక్కడైనా ఉందా? అదేవిధంగా మెట్రో ప్రైవేట్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది, ఏ కారణం చేత తీసుకుంటుంది, ఎవరు దీనికి అంటే మెట్రోని తీసుకోండి, గవర్నమెంట్ లో తీసుకోండి, లేదా దీని వల్ల నష్టాలు వస్తున్నాయి, ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఎవరన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా మాట్లాడింటారు. కేవలం ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సందర్భంలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో ప్రయాణాలు తగ్గినాయని చెప్పేసి సిఎఫ్ఓ గారు మాట్లాడిన ఒకే ఒక మాట ఆధారంగా గ్రడ్జి చేసుకొని కక్ష పెంచుకొని ఈరోజు మెట్రోను లాక్కోవడానికి ప్రయత్నం చేసింది, లేదా లొంగ తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన దాంట్లో భాగంగా ఈరోజు మెట్రోను తీసుకుంటున్నారు తప్ప ఏ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారు? ఇప్పటికే మెట్రో నష్టాల్లో ఉంటే ప్రభుత్వం తీసుకున్న తర్వాత అంటే లాభాల్లోకి ఎట్టొస్తుంది? అంటే మీరున్నప్పుడే కదా, మీరున్నప్పుడే మీరు చేసినటువంటి నిర్మాణ జాప్యాల వల్ల వాళ్ళకి నిర్వహణ ఖర్చులు పెరిగి ఇదంతా వ్యయం ఎక్కువైపోయి ఇప్పుడు ఫేజ్ 2 మాకొద్దు బాబోయ్ అని వాళ్ళు వెనక్కి తగ్గారు, మేము ఈ నష్టాలతో కొనసాగలేము అని చెప్పారు అని చెప్తున్నారు కదా. ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళే చెప్పారు అనేది. మేడం ఈ ప్రశ్న అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకపోతే తెలంగాణ ప్రజల, లేదా మీరు అడుగుతున్నది? కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కదా. మనము విఘ్నులం, వినండి మేడం, మనం విఘ్నులం మేడం, మనము విజ్ఞత కలిగిన వాళ్ళం, విద్యావేత్తలం, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళం. మెట్రో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుకొని సుమారు 5 లక్షల మందికి రవాణాకు ఉపయోగపడుతున్న సంస్థ
మేము నష్టాలు వచ్చినాయి, మేము చేతులు ఎత్తేసినాము, ఇక మేము నడపమని చెప్పేసి మెట్రో చెప్పిందా? లేకపోతే ఇన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఇక మాకు సాధ్యం కాదు, ఇక వాళ్ళతో సాధ్యం కాదు, మేము ప్రభుత్వం తీసుకుంటది అని చెప్పేసి ఆనాటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ సంస్థ ప్రభుత్వం చెప్పిందా? కేవలం కక్ష కారణంగా వీళ్ళు తీసుకున్నది తప్ప ఇంకా దేనికి తీసుకున్నది వీళ్ళు? ఏ కారణం చేత తీసుకున్నారు? మేడం ఆగండి. రేవంత్ రెడ్డి అనుయాయులకు ఇది తీసేసుకొని ఇప్పుడు వాళ్ళ అనుయాయులకు ఏదైతే కట్టబెట్టడం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కట్టబెట్టడం కోసం కాంగ్రెస్ చేస్తున్న ఒక దుష్ట ప్రయత్నము. దండుపాలెం బ్యాచ్ తెలంగాణ రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. ఒకవేళ ప్రయత్నమే చెయ్యకపోతే అఫీషియల్ డాక్యుమెంట్ ఎక్కడ? 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని 13,000 కోట్ల రూపాయలకు ఇచ్చే ప్రైవేట్ కంపెనీ ఏదైనా ఉంటుందా? మొత్తం ప్రాజెక్టే 30,000 కోట్ల రూపాయలు మేడం. మెట్రో ప్రాజెక్ట్ మొత్తం 2 కోట్ల చదరపు అడుగుల భూమి కలిగి ఉన్న ప్రాజెక్ట్ మేడం. అదే విధంగా మాల్స్ గానీ, కొట్లు గానీ, దుకాణాలు గానీ అన్నిటినీ కలిపితే 30,000 కోట్ల పైచీలకు దీన్ని 13,000 కోట్ల రూపాయలకు ఎవరిస్తారు? దేని కారణంగా ఇచ్చిందో చెప్పండి. ఏ బెదిరింపులు పనిచేసినాయి? ఏ రియల్ ఎస్టేట్ పనిచేసింది? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు? ఎవరైనా అమ్ముతారా? అన్ని వేల కోట్ల రూపాయలు అత్యంత తక్కువ ధరకు ఎవరైనా ఇస్తారా? ఏ బెదిరింపు క్రెడిట్ అని చెప్తున్నారు. తీసుకొచ్చాం, దాన్ని మీరు స్వాగతించాలి, హర్షించాలి. నేను అదే చెప్తున్నాను మేడం, మీకు కంటిన్యూషన్. ఎస్బీఐ భూముల్ని కూడా ఇదే రకంగా చేసినారు. అసలు ఎస్బీఐకి సంబంధం లేని భూములను అమ్ముకొని ఇప్పుడు భూములకు మీరు మా భూముల్ని మీరు అమ్ముకుంటున్నారు, ఇది సరి అయింది కాదని చెప్పేసి కోర్టుకు వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా? ఏమంటున్నారు తెలుసా? మీరు కోర్టుకు వెళ్తే కనుక మీ దగ్గర ఉన్న మా డిపాజిట్స్ ఏవైతున్నాయో ఎంత తీసుకుంటాం అంటున్నారు. ఈ బతికే కంటే బావి లేని నీళ్లు లేని బావిలో దూకి చావాలా మేడం ఈ ప్రభుత్వం? ఇంతకంటే ఘోరం లేదు మేడం. విజ్ఞులు, విద్యావేత్తలు ఈ రాష్ట్రం నాశనం అవుతుంటే చూస్తున్నారు మేడం. ఆ రోజు టిఆర్ఎస్ మీద విరుచుపడ్డ విజ్ఞానవంతులంతా కూడా నోరు మూసుకున్నారు. ఒక్క మాట కన్నా శాంటిటీ ఉందా మేడం? ఈ ప్రభుత్వం ఈ పని చేయబోతుంది అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని హామీలు ఇచ్చి మర్చిపోయిండే, ఇన్ని చేయాల్సినవి మర్చిపోయిరే. ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రం దగ్ధం అవుతుంటే, చిన్న భిన్నం అవుతుంటే మాట్లాడుతున్నారా? 13,000 కోట్ల రూపాయలు నీకు ఎవడిచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారా? ఏ కంపెనీ ఇచ్చింది, ఏ దేశం ఇచ్చింది అని చెప్పేసి అఫీషియల్ డాక్యుమెంట్ ఎందుకు పెట్టలేదని చెప్పేసి మాట్లాడుతున్నారా? ఆ రోజు బీఆర్ఎస్ ఒక చిన్న తప్పు చేస్తే లేచి పడి మాట్లాడిన వాళ్ళు ఇన్ని తప్పులు జరుగుతున్నాయే. మేము 9.5 ఏళ్ల కాలంలో 2,74,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తేనే అప్పయింది అని చెప్పేసి మాట్లాడిన సందర్భము ఈ రోజు కేవలం 2.5 సంవత్సరాల్లోనే 3,74,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 2.5 ఎందుకు మాట్లాడట్లేదు ఈ విద్యావేత్తలు, ఈ విజ్ఞానవంతులు, విద్యావంతులు ఎందుకు మాట్లాడట్లేదు మేడం? ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి. అదే విధంగా ఈ రోజు మెట్రో ఇంత దారుణంగా ఈ ఒప్పందాలు ఎక్కడ లేకుండా, ఎటువంటి పత్రాలు లేకుండా, అఫీషియల్ డాక్యుమెంట్, అఫీషియల్ అంగీకారాలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం అప్పు తీసుకుంటే ఈ రోజు 13,000 కోట్ల రూపాయల అప్పు కట్టే దాంట్లో నేను కూడా ఒక సామాన్య వ్యక్తిని, తారిక్ గారు ఒక సామాన్య వ్యక్తి, నరసయ్య గౌడ్ గారు ఒక సామాన్య వ్యక్తి, దిలీప్ గారు ఒక సామాన్య, నా మీద కూడా పడుతుంది, వాళ్ళ మీద కూడా పడుతుంది మేడం. అడిగే రైట్ మా అందరికి ఉంది. ఎందుకు అడగట్లేదు అంటున్నాను నేను. ఎందుకు అడగట్లేదు? అఫీషియల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? మీరు ఇప్పట్లో ప్రభుత్వ వెబ్సైట్లలో పెట్టిన అఫీషియల్ డాక్యుమెంట్ ఇప్పటికీ లేదు మేడం. ఇప్పటికీ లేదు. మీరు చెక్ చేయండి, ఫ్యాక్ట్ చేయండి. నేను అబద్ధం చెప్తే నన్ను నిలదీయండి. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి నుంచి ఎవరు ఇస్తున్నారు? మేము 50 కోట్ల రూపాయలు ఈ రేస్ కార్ కేసులో మేము 50 కోట్ల రూపాయలు అఫీషియల్ గా ఒక కంపెనీకి పంపించినాము. దానికి ఎవిడెన్స్ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు, మాకు వచ్చినాయి డబ్బులు. అంటే ప్రాసెస్ జరగలేదు అనేది ఒకే ఒక కారణంతో మా మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు ఈ రోజు 13,000 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగిస్తుంటే, రుణం తీసుకుంటుంటే ఎవరిచ్చిండ్రు? రేవంత్ రెడ్డికి ఏమైనా చుట్టాలా? వాళ్ళ బంధువులా? లేకపోతే ఇంకొకళ్ళ? ఎవరు వాళ్ళు? ఇస్తున్న కంపెనీ ఏంది? అఫీషియల్ డాక్యుమెంట్ లేదు. అఫీషియల్ గా క్యాబినెట్ లో నిర్ణయం లేదు. ఒక్క మంత్రి మాట్లాడట్లేదు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 3,74,000 కోట్ల రూపాయలు కాదు, ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ఎవరి జేబులలో నింపినాయి? ఒక రైతు రుణమాఫీ లేదు, అదే విధంగా రైతు బంధు లేదు, అదే విధంగా రైతు బీమా లేదు, అదే విధంగా ప్రజలకు ఇచ్చే సౌకర్యాలు లేవు, 6 గ్యారెంటీలు లేవు. మరి 4 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? వీళ్ళందరూ చెప్పాలి. వీళ్ళంతా కలిసి ఈ రోజు తెలంగాణ ప్రజలకు మేము బాగు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడి వీళ్ళు మాట్లాడే దాంట్లో జనం నమ్మాలా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా హామీల్ని అమలు పరచడంలో, ప్రజల్ని
హక్కున చేర్చుకోవడంలో, అదే విధంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడంలో ఎక్కడా కూడా దగ్గరగా లేదు, చాలా దూరంగా ఉంది, నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి, అప్పుల ఊబిలో మరింత కూరుకుపోయేటట్టు చేయడానికి చాలా చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. Right. వీళ్ళు మళ్ళీ తెలంగాణను అసలు మీరు తెలంగాణకే వ్యతిరేకము, మీరు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకము, రైఫిల్ దిగి పట్టుకొని తెలంగాణ ప్రజల మీకు దూకిన ఒక పనికి రాని వ్యక్తి ఈ తెలంగాణని పరిపాలిస్తుంటే తెలంగాణ ప్రజలంతా దౌర్భాగ్యంగా నిలబడ్డారు మేడం. ఓకే, ఇది మనం ఏం చెప్పాలి ఈ ముఖ్యమంత్రి గురించి? ఒకటా రెండా? ఒక్క మాట అన్నా, ఒక్క హామీ అన్నా, దేని గురించి అన్నా నిజం చెప్పినా? సంక్రాంతికి ముందు ఏమన్నాడు, నేను రైతు భరోసా ఇంకో 20 రోజులు వేస్తానన్నాడు, వేసిండా? మొన్న సిద్దిపేట సభలో 45 రోజుల్లో నేను రైతు భరోసా 30వ తారీఖు పడతాయని చెప్తున్నారు కదా. యూరియా బస్తాకు కాదు మేడం, జూన్ 30న రైతు భరోసా. అంటే రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉండాలనే మేము ప్రోటోకాల్ పాటిస్తున్నామని చెప్పేసి అన్నారు కదా. 70 సార్లు నరేంద్ర మోడీ గారిని కలిసిరు కదా. మరి యూరియా ఎందుకు సకాలంలో రావట్లేదు? ఎందుకు నిధులు సకాలం రావట్లేదు? ఆ ఎలిగేషన్స్ చేస్తున్నది వీళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇద్దరి మధ్య సత్సంబంధమే ఉంటే, ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగానే ఉంటే మరి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు దానికోసమే ప్రయత్నం చేస్తున్నప్పుడు, పైగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా సెంట్రల్ గవర్నమెంట్ తో మంచి లేదు. ఎప్పుడన్నీ మంచి లేని చివరి 3 సంవత్సరాల్లో మాకు మా ఎమ్మెల్సీ విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో తేడాలు వచ్చినాయి. అంతకు ముందు కలిసే ఉండి మేము తెచ్చుకున్నాం. అప్పటికీ కూడా మా జిఎస్టీకి ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్రం సంబంధించిన